బాబు బాగా బిజీ. తేజస్వి కెరీర్‌కి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ఆ సినిమా ఫలితం ఇంకా బయటికి రాకముందే పాప బిజీ అయిపోతోంది. తేజస్వి ఒక కొత్త సినిమా ఆఫర్ పట్టేసింది. అది కూడా ఏదో సైడ్ క్యారెక్టర్ కాదు. హీరో పక్కన కేవలం గ్లామర్ ఒలికించే హీరోయిన్ పాత్ర కూడా కాదు. కథను నడిపించే ఓ ముఖ్య పాత్ర. తేజస్వి తనలోని నటిని బయటికి తీసే పాత్ర. విషయం ఏంటంటే తేజస్వి ముఖ్య పాత్రలో మరాఠీ చిత్రం బాలక్ పాలక్‌ని రీమేక్ చేస్తున్నాడు కొత్త దర్శకుడు శ్రీకాంత్ వెలిగాలిటి. మరాఠీ ప్రేక్షకులని విపరీతంగా అలరించిన ఈ సినిమా కథాంశం కాస్త కొత్తగా ఉంటుంది. 12, 14 వయసులో సహజంగా ఎవరికైనా తమ శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి, సెక్స్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. తమ కాలనీలో జరిగిన ఓ చిన్న సంఘటన వలన 12 నుండి 14 వయసులో ఉన్న నలుగురు పిల్లలకి ఈ ఆసక్తి రెట్టింపవుతుంది. దాంతో వారు సెక్స్ గురించి జ్ఞానం సంపాదించేందుకు ఎన్నో పాట్లు పడతారు. ఆ క్రమంలో వారి ప్రవర్తనలో అనుకోని మార్పులు వస్తాయి. 23 తేజస్విని వాళ్ళు కొత్తగా చూడడం మొదలు పెడతారు. కానీ వారి ప్రవర్తనకు తేజస్వి బెదిరిపోదు. వారి వయసుని అర్థం చేసుకుని వారికి సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చింది, వారి ప్రవర్తనను ఎలా మార్చింది, తల్లిదండ్రులే తమ పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రేక్షకులకి ఎలా తెలియజేసిందో ఈ సినిమాలో చూడాలి. కొత్తగా ఉంది కదూ కథ. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.